బీరకాయలు, ఈ 3 బీరకాయలు, కరివేపాకు ఈరోజు వంటలోకి. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గార్డెన్లో గుత్తులు గుత్తులుగా గులాబీలు చూసారు కదా, ఎంత బాగున్నాయి అసలు. గులాబీలు అయితే చూడ చక్కగా అసలు చాలా బాగున్నాయి. చాలా, ఇది రెడ్ కలరు, ఇక్కడ చూపిస్తాను. ఇవి పింక్ కలర్. ఇది దేశీ అన్నమాట. చాలా మొగ్గలైతే వచ్చినాయి, చాలా ఉన్నాయి మొగ్గలైతే. చాలా బాగా బ్లూమ్ అయినాయి. పెద్దగా ఉంటుంది కాబట్టి అసలు మొత్తం అటు సైడ్ వెళ్ళిపోయింది ఇది. ఇక్కడ కూడా మొగ్గలు ఉన్నాయి. ఇవి చూసారా, కోయకుండా ఇంకా ఈ వారం అంతా నాకు కుదరక కోయట్లేదు. చూడండి ఎంత చక్కగా 3 రకాలు. అది పింకు, అది థిక్ రెడ్, ఇది క్రీపర్ రోజ్ అనమాట. ఇది గుత్తులుగా బంచెస్గా పూస్తుంది. ఎంత చక్కగా బ్లూమ్ అయినాయి కదా ఫ్రెండ్స్. అసలు మన గార్డెన్లో పోషకాలు కూడా మనం అట్లనే ఇస్తున్నాం కదా ఫ్రెండ్స్. మరి కనకాంబరాలు కూడా కొయ్యట్లేదు, రాలిపోతున్నాయి చూడండి. ఎంత బాగా వచ్చినాయో కానీ రాలిపోతున్నాయి. కొయ్యాలి ఇంకా వీటిని కూడా. ఇక్కడ చామంతులు చూడండి, గుత్తిగా పూసి నన్ను ఎప్పుడు కోస్తారన్నట్టుగా చూస్తున్నాయి. అసలు ఎంత బాగున్నాయో, గుత్తులుగా. అంటే పెద్ద పెద్ద కుండీల్లో పూయటం సహజం, చిన్న కుండీల్లో ఎంత ఉన్నాయి చూడండి ఇవి. సో ఎంత చిన్నవి హ్యాంగింగ్ పాట్స్ ఇవి. హ్యాంగింగ్ పాట్స్లో ఇంత చక్కగా రావడం అనేది నిజంగా అమేజింగ్ అని చెప్పాలి. ఎందుకంటే వాటికి నేను లిక్విడ్ రూపంలో పోషకాలు అంత చక్కగా ఇస్తున్నాను కాబట్టి ఇంత చక్కగా వస్తున్నాయి. ఎంత బాగా అనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవి కొద్ది రోజు ఇంకా ఏప్రిల్ ఎండ్ వరకు పూస్తాయి నా గార్డెన్లో అయితే. ఇవి పండగ వరకు ఉండాలి అనుకున్నాను, కానీ పండగ వరకు ఉంటున్నాయి. కానీ పండగ వరకు మేమే ఉండము అని ఒక డైనమాలో ఉన్నాము. పండగకి మంచిగా గుమ్మానికి కూర్చోచ్చు అనుకున్నాను, కానీ చక్కగా ఉన్నాయి. కానీ కాకపోతే సైజు తగ్గినాయి. ఎందుకు సైజు తగ్గినాయి అంటే కొల్లలుగా పూసినాయి. చూపిస్తాను రండి. చూడండి, అన్నీయో సీడ్స్ కింద తీసి ఇక్కడ పోసాను. ఎన్ని కోసాను, ఇంకా నేను పూజలో కూడా చాలా కోసాను అనమాట. అంటే నేను ఏదైనా శ్లోకాలు చదువుకున్నప్పుడు ఇట్లా చుంచిపోయడానికి ఎన్ని కోసాను. ఇంక ఎండిపోయినవన్నీ ఇక్కడ ఉప్ప పోసా, కొన్ని ఇంకా పడేసాను కూడా. గుత్తులుగా బీరకాయలు చూసారా ఎంత బాగా వచ్చాయో. చూడండి, కేజీ వరకు వస్తాయి ఈరోజు బీరకాయలు అయితే. ఈ 2 ½ కేజీ ఉంటాయి, ఇంకా 2 ఉన్నాయి చూపిస్తాను. ఆర్గానిక్ బీరకాయలు. ఇక్కడ ఒక బీరకాయ, ఇక్కడ కూడా ఒక బీరకాయ ఉందిలే, కానీ ఇది కొంచెం 2-3 డేస్ టైం పట్టిద్ది. ఇంక ఇక్కడ ఒకటి ఉంది. అన్నీ ఇలా లోపల దాచేసాను, ఎందుకంటే మళ్ళీ ఆ పండుగలు ఉంటాయి కదా, అవి కొట్టేసాను. ఈరోజైతే ఈ బీరకాయ అయితే హార్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎంత బాగున్నాయి చూసారు కదా. మామూలుగా కట్టవు, అందుకే ఇట్లా కట్ చేయాలి. ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్ బీరకాయలు. మా గార్డెన్లో గుత్తులుగా కాసిన బీరకాయలు, ఆర్గానిక్ బీరకాయలు. ఇది పైనుంచి కట్ చేసినప్పుడు కింద పడ్డదనుకో బ్రేక్ అయిపోతుంది. ఇది అస్సలు కట్ అవ్వట్లేదు, అందుకే చాక్ తీసుకొని వచ్చాను. ఇది ఒక్క బీరకాయ, ఇంకొకటి దీనికి వద్దాం. ఈరోజు సండే రోజు ఎందుకు వస్తున్నా అంటే మా వారు వెజిటేరియన్. ఆయనకు ఆర్గానిక్ బీరకాయ పచ్చడో, బీరకాయ కర్రీయో, బీరకాయ శనగపప్పు ఏదో ఒకటి చేద్దామని. ఏ వెజిటేబుల్ అయినా సింగిల్ హ్యాండ్తో కోయచ్చు, కానీ ఈ బీరకాయ కోయడం చాలా కష్టం ఫ్రెండ్స్. ఏదైనా హెల్ప్ ఉంటే తప్ప కోయలేము. ఇప్పుడు ఇంకొక బీరకాయ వద్దాం. ఇవి లేత బీరకాయలు అయితేనే బాగుంటాయి, అందుకే ఇప్పుడే ఇది కూడా కోసేస్తాను. ఇట్లా 3 బీరకాయలు చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇదొక ఆనందం, తృప్తి. గార్డెన్లో పండించిన, మొన్ననేమో కేజీలు టమాటాలు, ఈరోజేమో బీరకాయలు. చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో. చూసారు కదా ఫ్రెండ్స్.
మొన్న కూడా టమాటాలు కూడా గుత్తులు గుత్తులుగా చూసారు కదా. మొన్నేమో టమాటాలు గుత్తులుగా కోసాను, ఈరోజేమో బీరకాయలు టమాటాలు అన్ని వేసి గుత్తులుగా రావడానికి నేను ఇస్తున్న పోషకాలు ఇక్కడ చూస్తున్నారు. కొబ్బరి నీళ్ళు, బెల్లము, కొంచెం బియ్యం, నానబెట్టిన బియ్యం ఏవైతున్నాయో ఈ 3 కలిపి గ్రైండ్ చేసుకొని మంచిగా వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వాలి. చాలా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఏది చేసినా దాంట్లో చిన్న బెల్లం ముక్క అయితే ఇంక్లూడ్ చేయండి, చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. టమాటాలు అయితే ఇక్కడ మెంతికూర ఉంది, మెంతికూర కూడా వద్దాం. ఇంకా కోసే టైం వచ్చేసింది. మెంతికూర కోయలేదనుకో ఇంకా సీడ్స్ వచ్చేస్తాయి. ఇప్పటికే లేట్ అయిపోయింది, ఎప్పుడో కోయాల్సింది అసలు ఈ మెంతికూర. ఇవి హార్వెస్ట్ చేసిన తర్వాత ఈ వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసినప్పుడు హైప్ వస్తుంది, హైప్ మాత్రం తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.